బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో 65% పోలింగ్ నమోదైంది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా రాష్ట్రంలోని 243 స్థానాలకు గాను 121 స్థానాలకు ఎన్నికలు జరగక జనం భారీగా తరలివచ్చి ఓటేశారు. ఏకంగా 73 ఏళ్ల రికార్డులు బద్దలయ్యేలా ఓటింగ్ శాతం పెంచేశారు. రెండో విడత ఎన్నికలు ఈ నెల 11 జరగబోతున్నాయి. ఇక బీహార్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశమే ఉందని చెప్పారు. లఖీసరాయ్, సారణ్ వంటి చోట్ల స్వల్ప తోపులాట్లు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. గతసారి ఎన్నికల్లో 57.29% పోలింగే నమోదైంది. అయితే 2000లో నమోదైన 62.57% పోలింగే ఇంతవరకు రికార్డుగా ఉండేది. అయితే తాజా ఎన్నికల్లో ముజఫర్పూర్లో 70.96%, సమస్తీపూర్లో 70.63%, మాధేపురలో 67.21%, వైశాలిలో 67.37% పోలింగ్ రికార్డైంది. పాట్నాలో మాత్రం 57.93% దాటలేదు. ఇక మరుదశలో 122 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగాక ఓట్ల లెక్కింపును 14న చేపడతారు. లఖీసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్లో ఒక కారుపై ఆర్జేడీ మద్దతుదారులు చెప్పులు, ఆవుపేడ, రాళ్లతో దాడి చేశారని బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఆ పోలింగ్ బూత్ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ చేసిన ప్రయత్నంపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయితే ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్టుగా ఈసీ అధికారులు వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా భారత్ నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను ఇరు దేశాలు కట్టుదిట్టం చేశాయి.